అంటున్నారని వచ్చేసామండి. ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికిన రాత్రి వచ్చేసానండి. నేను వస్తా జరగారు మీ కోరికని గుమ్మడికాయంత బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క తోక ముట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్. కుక్క తోక ముట్టుకున్న బంగారం మళ్ళీ మీరు ముట్టుకుంటారా లేదని 7 పాలాలు పెట్టించేసి ఏట్లో పడేపించానండి. 3 కోట్లు తీసుకెళ్లి మురికాలలో పడేశాను. మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి, లక్షలు లక్కలు తినేస్తుంటాయి, ఎలుకలు తినేసి చిల్లర చీమలు తినేసేస్తాయి. ఇక కాగితాలు కట్టుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం. మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి, కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎసట్టాలు బియ్యం లేక ఎండిపోతున్నారు. గురుగారు మీకు ఏమన్నా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమన్నా లోటుగా ఉంటే మాకు కౌరు చేయండి, మేము పంపించేస్తాం. మా అడ్రస్ మండలం మధ్య యాగారం, దాని పక్కనే ఉండదండి, మల్లెడికి పక్కన పిల్లడికి మా ఊరు. దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్ట్ లో ఇంకొక పొయ్యిలో వేసేయండి. మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలం కాడ 10ంటికి నించోండి, నేను 3ంటికి మురికాలలోకి అందించేస్తా డబ్బు. పగిలిపోయిన వాడి మీద వచ్చేస్తుంది 10 కోట్లు మరి డబ్బు. అక్కడ బుట్టతో తీసి తట్ట మీద ఆరబెట్టాం. అప్పుడు నేను చదువులో కాడ బాగా పాస్ అయ్యామండి. నేను చదువు సంకల వరకు చదివానండి, గుడింతాలు గుండెల దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈదులు అమ్మడ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయాను. సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఉద్యోగం అడిగానండి. రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం, ఎక్కడైతే సంతకాలు చేసే పని ఉండదు. ఈ ఊళ్ళో ఉద్యోగం రాసాక ఒక పని దొరికిందండి. ఈ మధ్యన ముసలి ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది. ముసలి ఉన్న కాడి నుంచి అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటున్నారు. అత్తలు అడుగులో పడిపోతుంది, కోళ్ళు వచ్చి